ఏం చేస్తున్నారా? హలో అండి, మేమైతే ఇవాళ స్వాతి, మా ఫ్రెండ్ స్వాతి ఉంది కదా, స్వాతి గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నాం అనమాట. మీరు స్వాతిని ఇంతవరకు చూసి ఉండదు, ఇవాళ ఫస్ట్ టైం చూపెడతాను. సో స్వాతి గ్రాడ్యుయేషన్కి అని చెప్పి ఆల్మోస్ట్ ఏంటి నరసింహ ఏరియా క్లాక్స్ యూనివర్సిటీకి వెళ్తున్నాము. నియర్ బై బోస్టన్ అనమాట. సో మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 4 hours ప్లస్ డ్రైవ్ ఉంది. ఇప్పుడైతే అక్కడికి డ్రైవ్ చేసి వెళ్తున్నాము. ఆన్ ద వే మధ్యలో ఇక కొద్దిగా బ్రేక్ఫాస్ట్ కోసం అని, ఎందుకంటే పొద్దున మేము ఆల్రెడీ 7కి బయలుదేరిపోయాము. నో బ్రేక్ఫాస్ట్ నథింగ్, బయలుదేరిపోయాము కదా. సో ఇప్పుడు ఆకలి వేస్తుంది కొంచెం. విరాట్కి బ్రేక్ఫాస్ట్ మేము కూడా కొద్దిగా తినేసి ఇంకా వెళ్తాము. వెళ్ళి అక్కడ అంతా ఇవాళ చూపెట్టాను. ఇప్పుడైతే ఆన్ ద వే డ్రైవ్లో ఉన్నాం. చూస్తున్నారు కదా చుట్టూ ఎంత బాగుందో గ్రీనరీ. అది ఇప్పుడు ఒక టనల్ వస్తుంది అనమాట. విరాట్కి టనల్ చూపెడుతూ నేను కూడా అలా వీడియో తీశాను. బాగుందండి డ్రైవ్. ఆ రోజు అంటే మేము ఒక దగ్గర వాషింగ్టన్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఆల్మోస్ట్ 1 hour దాకా ట్రాఫిక్లో ఇరుక్కున్నాం తప్పితే, తర్వాత అంటే ఇరుక్కోవడం అంటే లైక్ స్లోగా కదిలింది. బట్ రెస్ట్ ఆఫ్ ద డ్రైవ్ బాగానే ఫాస్ట్గానే, అంటే ఎక్కడ అంత ఆగడం అలాంటిది ఏం లేదు. మంచిగా వెళ్ళిపోయింది అనమాట డ్రైవ్. ఈజీగానే ఉండే, మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. ఈ మధ్య చాలా రోజులు అవుతున్నట్టుంది. మోస్ట్లీ పిట్స్బర్గ్ తప్పితే ఇంకెటు వెళ్ళలేదన్నమాట లాంగ్ డ్రైవ్ లాగా. 1 year అవుతుంది. లాస్ట్ ఇయర్ వర్జీనియా వెళ్ళుండే, ఇంకా తర్వాత పెద్దగా వెళ్ళలే, ఇప్పుడే వెళ్ళామన్నమాట. హలో అండి, చెప్పాను కదా ఇవాళ స్వాతి గ్రాడ్యుయేషన్కి వచ్చామని చెప్పి. ఇప్పుడైతే ఏంటంటే, సో ఇందాక కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, కడుపులో ఏ టైంకి ఆ టైంకి కొద్దిగా ఏదో ఒకటి పడుతూ ఉండాలి కదా. ఇప్పుడైతే ఏంటంటే లంచ్కి వచ్చామన్నమాట. లంచ్కి అయితే ఈ డేసీ బార్ అండ్ గ్రిల్ ఇక్కడ నుంచి క్లార్క్ యూనివర్సిటీ జస్ట్ 5 minutes అవలో ఉంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ తినేసి 2 కల్లా వెళ్తే 2:15 లోపల వెళ్తే కనుక మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకా మంచిగా సెరమనీ చూసుకొని వెళ్ళొచ్చు. అందుకని చెప్పి ఇక్కడ కొద్దిగా తిందామని చెప్పి, మెయిన్ మా కోసం అని కాదు, విరాట్ కోసము కొంచెం పెట్టి తీసుకెళ్తే ఇంకా వాడు ఇబ్బంది పెట్టాడు, లేకపోతే చిరాకు పడుతూ ఉంటాడని ఇక్కడికి వచ్చాము. సో ఫాస్ట్ గా కొద్దిగా తినేసి వెళ్దాం పదండి. మార్నింగ్ తొందరగా కూడా లేపుకొని వచ్చి, అంటే బ్రష్ చేపి స్నానం చేపించి కార్లో ఎక్కిచ్చేసాం కదా. ఇంకా విరాట్ టైర్డ్ అయిపోయాడు, పడుకున్నాడు చూడండి. ఇక పడుకుంటే లేపి తీసుకెళ్ళి తినిపిద్దాంలే అని చెప్పి తీసుకెళ్తున్నాము ఇప్పుడు. అందుకే పాపం చాలా ఇట్లా ఇద్దరు మంపులో ఉన్నాడు. ఇప్పుడైతే రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారు కదా, ఎంటర్ అయ్యేసి టేబుల్ చెప్తే వాళ్ళు వెళ్ళి మాకు టేబుల్ చూపెడుతున్నారు అనమాట, ఎక్కడ కూర్చోవాలి ఏంటి అనేది. అదే వెళ్ళి చూస్తున్నాము. కనపడుతుంది కదా మంచిగా. దీంట్లో ఏంటంటే బఫే ఉండే అనమాట. మేము కూడా అంటే ఫస్ట్ ఆర్డర్ అనుకున్నాం, కానీ తర్వాత బఫే చూసాక నేనైతే కొద్దిగా హ్యాపీగానే ఫీల్ అయ్యాను. బఫేలో అయితే డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది. మరి ఫుల్ ఎక్కువ ఐటమ్స్ కాకపోయినా అట్లీస్ట్ మనుషులు అంటే లైక్ మనం కడుపు నిండా కొంచెం తినేంత ఫుడ్ అయితే ఉంది అనిపించింది. నాకేంటంటే విరాట్కి కొద్దిగా అన్నం కూర ఉంటే చాలు అనిపించింది. ఇక్కడ చూడండి ఐటమ్స్, చిల్లీ చికెన్ ఉంది, ఇక్కడ గులాబ్ జాము ఉంది, కొంచెం పానీపూరి ఉండే. పానీపూరి అంత గ్రేట్గా అయితే అనిపించలేదు, కానీ ఓకేగా ఉండే. ఇంక ఇప్పుడు చూడండి రైస్, నాన్, పక్కన సమోసా, కొద్దిగా మిక్స్డ్ పకోడా, ఇంకా చికెన్ కర్రీ, పనీర్ కర్రీ, ఇంకా చనా కర్రీ, తండూరీ చికెన్, అట్లా కొన్ని వెరైటీస్ ఉండే. ఓకే అనిపించింది. కొద్దిగా తినేసి ఇంకా మేము బయలుదేరిపోయాము. విరాట్, హలో విరాట్. ఇదిగోండి మేమైతే గ్రాడ్యుయేషన్కి వచ్చేసాం. నో దట్స్ ఓకే, యూ కెన్ గో హెడ్. నో ఐఎమ్ నాట్ టేకింగ్, ఐఎమ్ జస్ట్ రికార్డింగ్. సో గ్రాడ్యుయేషన్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా డోర్స్, ఎక్కడ ఏ డోర్స్ ఓపెన్, ప్రెస్ ఎంట్రన్స్ ఇవన్నీ ఉన్నాయి. విరాట్ చూడు, కన్నమ్మా చూడు. ఇదిగోండి ఇప్పుడే స్టూడెంట్స్కి డోర్స్ ఓపెన్ అయ్యాయి, వాళ్ళైతే వెళ్తున్నారు లోపలికి. సో వన్స్ స్టూడెంట్స్ ఎంటర్ అయ్యాక మనం వెళ్ళొచ్చు అనమాట. సో మేము ఇప్పుడు స్వాతి కోసం వెయిట్ చేస్తున్నాం. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? ఎవరు గ్రాడ్యుయేషన్కి వచ్చావు? గట్టిగా చెప్పు, ఇక్కడ చెప్పు. స్వాతి గ్రాడ్యుయేషన్కి వచ్చాడు విరాట్. సో మేము స్వాతి కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం, నాన్న కోసం కూడా. నరసింహ పార్క్ చేయడానికి వెళ్ళాడు అనమాట, అందుకని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేస్తుంటే వీడు నాన్న కోసం, స్వాతి కోసం వెయిట్ చేస్తున్నాడు అంట. వన్స్ వాళ్ళిద్దరు వచ్చాక మేము లోపలికి వెళ్ళిపోతాము. సో వీఆర్ సో ఎక్సైటెడ్. ఇప్పుడే స్వాతి వచ్చింది. అంటే స్వాతి ప్రీవియస్గానే వచ్చి కొన్ని ఫొటోస్ దిగడానికి కానీ పక్క కాలేజ్ దగ్గర, ఇది కాలేజ్ కాదనమాట,
అక్కడ కాలేజ్ దగ్గర పిక్చర్స్ దిగేసి వచ్చింది. సో ఇప్పుడే స్వాతి ఇట్లా ఎంటర్ అయింది చూడండి. ఇక మేము వచ్చి అందరికి కంగ్రాచులేషన్స్ అది చెప్తున్నాం స్వాతికి. కంగ్రాచులేషన్స్ హ్యాపీ ఫర్ యూ. స్వాతిని చూసి చాలా రోజులు అవుతుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి అది ఇది మాట్లాడుకుంటున్నాము. స్వాతికి విరాట్ అంటే బాగా ఇష్టం, వచ్చినప్పుడు విరాట్తోనే ఆడుతూ ఉంటుంది ఇక్కడ. అందుకని చెప్పి కాసేపు మాట్లాడుకుంటూ అది ఉన్నాము. ఇంక ఈ లోపల మళ్ళీ టైం అవుతుంది కదా, స్వాతిని లోపలికి కూడా పంపించాలి కదా. స్వాతి ఇంకా నువ్వు లోపలికి వెళ్ళు, టైం అవుతుంది అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ యుఎస్లో గ్రాడ్యుయేషన్ అనేది బిగ్ థింగ్ అండి, చాలా చాలా బిగ్ థింగ్. అంటే మంచిగా చేసుకుంటారు అందరు, గ్రాడ్యుయేషన్ పార్టీస్ అని అదని ఇదని చాలా ఉంటుంది. నా గ్రాడ్యుయేషన్ అయ్యి 10 years అవుతుంది ఎగ్జాక్ట్గా. 2015లో గ్రాడ్యుయేట్ అయ్యా నేను. ఇప్పుడు 2025 కదా, 10 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట. ఎదిగోండి నరసింహ విరాట్ వెళ్తున్నారు. ఏంటంటే అక్కడ స్వాతి వెళ్ళిపోయింది కదా లోపలికి, డోర్ 2లో నుంచి స్వాతి లోపలికి వెళ్ళింది. సో ఇప్పుడు ఏంటంటే మనం గెస్ వచ్చిన వాళ్ళము 10, 11, 12 అనుకుంటా, ఆ గేట్స్ నుంచి మనం ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ విరాట్ చూడండి అల్లరి అల్లరి చేసుకుంటూ వెళ్తున్నాము, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. హలో కన్నయ్య. చూస్తున్నారు కదా, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడే స్వాతి అక్కడ ఏంటంటే అక్కడ వెనకాల డోర్ 2 ఉంది కదా, అక్కడ నుంచి వెళ్ళింది లోపలికి. సో స్వాతి వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే డోర్ 10, 11, 12 నుంచి మనం ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు ఇది వచ్చేసి డోర్ 8 అనమాట. అక్కడ చూస్తుంటే కనుక మీరు అది వచ్చేసి డోర్ 8. సో మేము డోర్స్ వెతుకుతూ వెళ్తున్నాం అనమాట. సో దట్ మేము దాన్ని బట్టి వెళ్ళేసి ఉంటామని చెప్పి. అక్కడ చూడండి అందరూ ఎంటర్ అవుతున్నారు కదా, అక్కడి నుంచి మనం ఎంటర్ అవ్వాలి. అదిగోండి అది కామన్ ఏరియా కదా, అక్కడి నుంచి ఇటు ఎంటర్ అవుతున్నాం అనమాట. Welcome to downtown Worcester and the DCU Center for today's event. Today we are proud to host the 2025 Clark University graduation ceremony. Students and faculty, please enter the door 2 Foundation Hill Boulevard. All guests presenting doors 10, 11, and 12. With door 13 for ADA access. All things silent pavilion. చూస్తున్నారు కదా డిఎస్యు సెంటర్ అన్నమాట. ఇక్కడే ఇప్పుడు కాన్వకేషన్ జరుగుతుంది, గ్రాడ్యుయేషన్ సెరమనీ అన్నమాట కాన్వకేషన్ అంటే. సో దానికోసం అని చెప్పి మేము వచ్చాము. మీరు ఇలా రౌండ్ ఒక్కసారి తిరిగారంటే ఇదంతా యూనివర్సిటీ ఏరియా అన్నమాట. సో బేసికలీ ఇది మొత్తం యూనివర్సిటీ. ఇలా వస్తే ఇక్కడేమో మేము ఇక్కడేమో మేము పార్క్ చేసాము కారు. సో పార్క్ చేసిన తర్వాత విరాట్ దానా మనం ఎంటర్ అవ్వాల్సింది మనం ఎంటర్ అవ్వాల్సిందేమో ఈ డోర్ నెంబర్ 11, 12 దగ్గర నుంచి మనం ఎంటర్ అవ్వాలి. సో అందుకని చెప్పేసి మేమైతే ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు ఇలా వస్తున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళిపోయి మీకు ఎంత మోస్ట్లీ చూపెడతాను గ్రాడ్యుయేషన్ సెరమనీ ఎలా ఉంటుంది అమెరికాలో అనేది. చలో లెట్స్ గో. జస్ట్ ఇప్పుడైతే సెక్యూరిటీలో అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యామంట. సెక్యూరిటీ అంటే పెద్దగా కాకపోయినా అట్లీస్ట్ చెక్ చేస్తారు కదండి, ఏమైనా వెపన్స్ ఉన్నాయా ఏంటి అనేవి. అలా చెకింగ్ అయిపోయాక ఎంటర్ అవుతున్నాం లోపలికి. వన్స్ ఎంటర్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఎలా ఉందో, మంచిగా ఉందండి లోపల, అంతా బాగా అనిపించుండే. ఇంకా విరాట్ తోటి మంచిగా ఒక పిక్చర్ దిగుదామంటే విరాట్ అంత తొందరగా సహకరిస్తాడా, ఇవ్వడు కదా. ఇచ్చినంత దాంట్లో ఏదో ఒకటి 2 పిక్చర్స్ అక్కడ ఇలా ఉంటే ఫోటో ఫ్రేమ్స్ అక్కడ ఫోటో బూత్స్ అక్కడ దిగుతున్నాం అనమాట పిక్చర్స్. అందరూ వెళ్తున్నారు కదా, నన్ను అట్లా ఫాలో అయిపోవడమే. సెలెక్షన్స్ ఉన్నాయి, పదండి. ఎక్కడైనా కూర్చోవచ్చు కదా, జనరల్ సిట్టింగే కదా. టైం పాస్. యు అండర్స్టాండ్ తెలుగు? No, he was speaking in English. Oh, he was speaking in English. Okay. Yeah. Virat, let's go.
నానా ఫైండింగ్ రైట్. ఇవాళ ఎవరెవరు గ్రాడ్యుయేట్ అవుతున్నారు ఏంటి అనేది ఈ బుక్ ఇచ్చారనమాట. ఈ బుక్ లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మనం వచ్చింది స్వాతి గ్రాడ్యుయేషన్ కి కదా. స్వాతి నేమ్ అయితే ఏది ఇప్పుడే చూసాం కదా. ఏది స్వాతి నేమ్ వీరు ఇక్కడ ఉందన్నమాట. సో కాకపోతే చాలా మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు. ఇది అందరు గ్రాడ్యుయేషన్ అయిపోయాక మనం ఇక్కడే కూర్చొని చూడాలి. మా వాడు ఎంత సహకరిస్తాడో అది ఇంకా హైలైట్ చూడాలి కదరా అంట. విరాట్ కి మాత్రం లైక్ న్యూగా ఉంది, కొత్తగా ఉంది. వాడు అమ్మ నాన్న గ్రాడ్యుయేషన్ అనుకున్నాడు పొద్దున. అమ్మ నాన్న అది గ్రాడ్యుయేట్. ఎవరు గ్రాడ్యుయేషన్ నాన్న? అమ్మ నాన్న గ్రాడ్యుయేషనా? స్వాతి 2025. యా 2025 అన్ని చూసి ఎక్సైట్ అవుతున్నాడు. సో చూద్దాం. Big stadium, Virat. See? బిగ్ స్టేడియం. Basketball network. Okay. Chic. Okay. Yeah, that says green. చేయి పర్లేదు విరాట్, యూ కెన్ ఎంజాయ్, హ్యావ్ ఫన్. I'm going to go green. Yeah, so for that, the first year. Now I don't see them. ఏం నానా? విరాట్, ఆర్ యూ హ్యావింగ్ ఫన్? చాలా బాగుంది గ్రాడ్యుయేషన్. అక్కడ చూడండి ఎవరెవరు స్టూడెంట్స్ వస్తున్నారో అక్కడ టీవీలో వస్తుంది. అక్కడ టీవీలో వస్తుంది. Here, right? You remember? We took you to the hotel. You get. Do you remember the grandma? Swati, wait. Ask her to stand up once. ఏంటి? తెలుగు వాళ్ళకి సంక్రాంతి ఏదో పెద్ద పండుగ, అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళకి ఇది పెద్ద పండుగ. ఏరా? ఏరా? Ask Swati to get up one more time. It goes without saying that parents are here today to qualify to learn for a tremendous sense of pride and accomplishment. Some of us go through great relief in helping them reach these years.
challenge you now to think about how you can show up in the work, engage in all that you're going to do. Many, if not all, of our leadership careers require you to collaborate with others with a certain kind of objective, target, research objective, perhaps other to enhance the same life. The master's degree is awarded through the Graduate School of Earth and Sciences, the Becker School of Design and Technology, School of Physics, and the Graduate School of Professional Studies. All the candidates for the master's degree please rise and be recognized. Masters. బాగానే ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు. కొంతసేపు నిద్రకు వచ్చినట్టు చేశాడు కానీ ఇప్పుడు ఓకే. Swati coming. Virat, Swati coming. Huh? చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారనమాట. మోస్ట్లీ ఇండియన్ పేర్లే వస్తూ ఉన్నాయి. అంటే ఏదో అని కాదు కానీ మనకు ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది కదా. ఓకే, అందులోనూ మనం విన్న ఫెమిలియర్ అంటే మనకు తెలిసిన వాళ్ళని కాదు కానీ మన పేర్లు కామన్గా ఉంటాయి కదా. మోస్ట్లీ అట్లా ఫెమిలియర్ నేమ్స్ వస్తూ ఉంటే మేము అరుచుకుంటూ ఉన్నాం అనమాట. మాకు తెలిసినా తెలియకపోయినా మంచిగా సౌండ్స్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, విరాట్ కూడా చూసుకొని ఫుల్ అమ్మ ఇండియన్ ఫ్లాగ్ అమ్మ, అమ్మ అమెరికన్ ఫ్లాగ్ అమ్మ అని ఎక్సైట్ అవుతూ ఉన్నారు. స్టూడెంట్స్ ఈ మధ్య ఫ్లాగ్స్ లైక్ సెరమనీకి తీసుకుని వెళ్ళడం కొద్దిగా కామన్ అయింది కదా. చూస్తున్నారు కదా, ఆ అబ్బాయి మంచిగా ఇలా పెట్టుకొని ఇండియన్ ఫ్లాగ్ వెళ్తూ ఉంటే మాకు కూడా మంచిగా అనిపించింది. Yeah, India flag. Hi Virat. Yeah, hi. Are you enjoying? I am enjoying. Are you enjoying? No, you're not. Yes, I am enjoying Virat. మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. అన్ని కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్సెస్, ఇంకేంటి అన్ని సేమే ఉంది. సబ్జెక్ట్స్ సేమ్ కానీ డిగ్రీయే డిఫరెంట్ లా ఉంది. ఇప్పుడైతే స్వాతి వస్తుంది చూడండి. ఇంకా స్వాతి వచ్చేసరికి మేము ఫుల్ ఎక్సైట్ అయిపోయాం అనమాట. Ajay Kumar Bhatti, Abhinav Reddy Sama, Sahithi Kuduri, Sir Nivas Gupta, Virat, Swati. Here, see? Sushma Priya, Come, Virat, come. Stand. Divya Laga, Climb this and say, who Swati? Gopachan Tura, Sorry. No. Satish Kumar Katamani Sata, Can somebody come to my home and watch? Nana, చూపెట్టు స్వాతిని తీ తొందరగా అట్లా తీ జస్ట్ తీ వీడియో. Jaypal Reddy Gajah, Srinath Reddy Wai,
Sunecha Missy. Isa Okwara Lewis. స్వాతి అని ఏ స్వాతి అని అనగానే అరువుదాం. నించో విరాట్. విరాట్ స్టాండ్ అప్ ఆన్ ద చైర్. Swati Shakarida. Prashant. ఇగో ఇప్పుడు టైమింగ్. As such, it's my honor to welcome you to the brilliant company of Clark Kalama. Fiat Lux, let the light of Clark all illuminate your path. I now declare the 121st Convention exercises of Clark University closed. Congratulations. After the meeting place of the platform party and the defense. Thank you very much. ఏయ్ లేగరా. వెళ్ళిపోవచ్చా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళమంటారు. వాళ్ళు వెళ్ళేదాకా మనం ఉండాలా? ఎవరు వెళ్ళిపోయాక వాళ్ళని తొక్కేస్తామన్నా. గ్రీన్ రోప్స్ అన్ని దే హావ్ టు లీవ్. హాయ్ విరాట్, there are more files there. తెచ్చుకోపో గ్రాడ్యుయేట్ ఫైల్. అడి కింద ఫైల్స్ ఉన్నాయి, తెచ్చుకోపో నీకు నచ్చిన ఫైల్. You want to graduate, right? No, I don't want. I want to graduate. నీ ఫోటో కాదు ఇప్పుడు పైన. స్వాతి నీకు రమ్మన్నా ఒక ఫోటో తీయచ్చు మంచిగా. Thank you so much. It was so good coordination. Thank you. I try to be fair whenever you Yeah, that's true. Hey, మేమైతే ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యాం, మమ్మల్ని అక్కడి నుంచే పంపించేశారనమాట అవుట్. అలాగే స్టూడెంట్స్ ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యారో వాళ్ళు కూడా అక్కడి నుంచే వస్తున్నారు, డోర్ 2 నుంచి. ఇప్పుడు స్వాతి అక్కడి నుంచి వస్తుంది చూడండి. సో వస్తూ ఉంటే అలా వీడియో తీశాను. మొత్తానికి స్వాతి గ్రాడ్యుయేషన్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. కంగ్రాచులేషన్స్ టు యూ స్వాతి వన్స్ అగైన్. ఇప్పుడైతే కొన్ని పిక్చర్స్ దిగేసామన్నమాట. దిగేసిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఆబ్వియస్గా గ్రాడ్యుయేషన్ అంటే క్యాప్స్ ఎగిరేసి దిగే సీన్ ఒకటి గ్యారంటీగా ఉంటుంది కదా, అదే దిగుతూ ఉంటే ఇక్కడ నేను వచ్చి వీడియో తీసుకుంటున్నాను. అందరూ ఇంకా అట్లా మంచిగా ఎంజాయ్ అయితే చేసాము. ఇప్పుడు స్వాతి కూడా క్యాప్ ఎగిరేసి ఒకటి తీ స్వాతి అంటే సరే అని చెప్పి చేస్తుంది అనమాట. స్వాతి గ్రాడ్యుయేషన్ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. ఇంకా మళ్ళీ మాకు రిటర్న్ 4.5 hours డ్రైవ్ ఉందన్నమాట. ఇంకా స్వాతి వాళ్ళకి చెప్పేసి స్వాతి మేము బయలుదేరిపోతాము, మళ్ళీ విరాట్ నిద్రపోతాడని చెప్పి ఇప్పుడు రిటర్న్ బయలుదేరిపోయాము. రిటర్న్ ఆన్ ద వే బ్యాక్లో ఒక సర్వీస్ ఏరియా దగ్గర ఆగామన్నమాట రెస్ట్ రూమ్స్ కోసం అని చెప్పి. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ రెస్ట్ రూమ్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి సబ్వే ఉంది, పక్కన డంకిన్ ఉంది, ఇంకా పక్కన కొద్దిగా షాపింగ్ సెంటర్ ఉందన్నమాట. కొంచెం ఏదైనా చిన్న బేసిక్ షాపింగ్ అది చేసుకోవడానికి. మార్నింగ్ కూడా ఇలాంటి దగ్గరే ఒక దగ్గర ఆగి డంకిన్లో బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అది మొత్తం నేను చూపెట్టలేదు కదా, సేమ్ ఇలాగే ఉన్నాయి. ఆ రూట్ అంతా ఇలా చిన్న చిన్న స్పాట్స్ ఇలా ఉన్నాయన్నమాట. అంటే లైక్ మరీ పెద్దవి కాదు. జనరల్లీ నేను పిట్స్బర్గ్ వెళ్ళేటప్పుడు మీకు పెద్ద సర్వీస్ ఏరియా చూపెడతా కదా, అంత పెద్దగా లేదు, కానీ
బేసిక్ యూజ్ అంటే మనకు కావాల్సిన జస్ట్ రెస్ట్ రూమ్స్, కొద్దిగా ఏదైనా బ్రేక్ఫాస్ట్, ఏదైనా లైట్ టిఫిన్ చేయడానికే కదా, అంతకైతే ఉంది. ఒక కాఫీ అలాంటివి బాగానే అనిపించుండేనండి మంచిగా. ఇక ఓకే అన్నీ యూజ్ చేసుకొని ఇంకా వెంటనే బయలుదేరిపోయాం. విరాట్ని డిన్నర్ ఏమైనా బయట చేద్దామా అంటే లేదమ్మా నువ్వే ఇంట్లోనే తింటా అన్నాడు. ఇంకా సరే అన్నం ఒకటి పెట్టుకుంటే కర్రీస్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఇంకా స్ట్రైట్ అవే ఒక దగ్గర రెస్ట్ రూమ్ కోసం ఆగి ఇంకా స్ట్రైట్ అవే ఇంటికి వచ్చేసాము. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. Please do like, share and subscribe to our videos.